హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కార్తీక మాసం కదా! ఈరోజైతే నేను అమరావతి టెంపుల్‌కైతే వెళ్ళడం జరిగింది. సో, ఆ టెంపుల్ గురించి మొత్తం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కృష్ణా బ్యారేజ్ నుంచి ఉందండి రూటు విజయవాడ నుంచి. సో, విజయవాడ నుంచి ఆల్మోస్ట్ 41 కిలోమీటర్స్ పడుతుంది. రోడ్డయితే అస్సలు బాగోలేదు. అండ్ జర్నీ అయితే కొంచెం అన్‌ఈజీగా జరిగింది. రోడ్డయితే అసలు బాగోలేదు. చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు మాత్రం. ఇప్పుడైతే మనం అమరావతి అయితే ఎళ్ళిపోయాము. సో, ఇదేనండి టెంపులొచ్చేసరికి గాలిగోపురం అయితే ఇది. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఉంటుంది. పక్కనే పార్కింగ్ ఉంటుంది. చాలా ఈజీగా పార్కింగ్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. పెద్ద పార్కింగ్ చాలా బావుంది. అండ్ టెంపుల్ టైమింగొచ్చేసరికి కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ 5 టు నైట్ 8 వరకైతే ఉంచుతారు. విడి రోజుల్లో అయితే మధ్యాహ్నం 12కి అలా క్లోజ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 4కైతే ఓపెన్ చేస్తారన్నమాట టెంపులు. అండ్ టెంపులు పురాణాలు ఏం చెప్తున్నాయంటే టెంపుల్ స్టోరీ వచ్చేసరికి పూర్వకాలంలో తారకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడనమాట. ఆయన శివుడికి మహాభక్తుడనమాట. ఆయన ఘోర తపస్సు చేసి ఒక ఆత్మలింగాన్నయితే సంపాదిస్తారు. ఆత్మలింగం ఆయన మెడలో యేసుకొని కొంతమంది దేవతలను గానీ, మునులను గానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇదే టైంలో మన సుబ్రహ్మణ్య స్వామిని పంపిస్తారనమాట శివుడు. ఆయన ఎళ్లి వధించరామని. ఆయన బాణాలేస్తున్నా గానీ ఆయనేమి అంత ఈజీగా అయితే చనిపోడనమాట తారకాసురుడు. సో, ఆయన శివుని తలుచుకొని ఒక బాణమైతే వేస్తారు. ఆ బాణం ఆత్మలింగానికి తగిలి ఆత్మలింగంతో పాటు సారీ ఆత్మలింగం తగులుతది. తారకాసురుడయితే చనిపోతాడు ఆల్రెడీ. సో, ఇదేననమాట స్టోరీ. ఆత్మలింగం 5 భాగాల్లో పడిద్దనమాట. 5 ముక్కలయ్యి 5 భాగాల్లో పడిద్ది. అదే పంచరాములంటారు. ఆ స్టోరీ వచ్చేసరికి మీకు మధ్యలో చెప్తాను. సో, ఇదండి మీకు స్టోరీ కావాలనుకుంటే మొత్తం ఇక్కడ రాసుంది. స్టోరీ వచ్చేసరికి మొత్తం రాసుంది కాబట్టి మొత్తం మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాతొచ్చేసరికి ఇక్కడ మనం పసుపు, కుంకుమ అందరూ వేస్తున్నారు కదా! ఈరోజు కార్తీక మాసం కాబట్టి ఒత్తిడి ఎలిగిచ్చాము. ఒత్తిడి ఎలిగిచ్చి కొంచెం పసుపు, కుంకుమ అయితే వేస్తున్నాము రావి చెట్టుకి. అంతా శివలీల కదా! అండ్ తర్వాతొచ్చేసరికి లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం గుడి గుడి లోపలికి. ఇక్కడ మ్యాటర్ ఏం జరిగిందంటే ఎంట్రన్స్ అయితే అయ్యాము. నాకు విచిత్రంగా 2 సార్లు దర్శనమయింది. నేనైతే 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను. ఎందుకంటే అది చాలా బావుందనమాట దర్శనం గూడా అసల. చాలా నేనెళ్ళే టైంలో అయితే రష్‌గా ఉంది. కానీ పైకెళ్ళినాక మాత్రం కొంచెం సెకండ్ టైమ్ అనమాట ఇది దర్శనం చేసుకోవడం. సెకండ్ టైమ్ ఎళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫ్రీ అయిపోయింది. ఫస్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడు మాత్రం చాలా రష్‌గా ఉంది. సో, ఇదనమాట లోపలికి ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ టైమ్ అయితే వీడియో కుదరలేదు. సెకండ్ టైమ్ ఎలాగోలా వీడియో తీద్దామని చెప్పి ఈ రకంగా తీశాను వీడియో. తర్వాతొచ్చేసరికి క్యూ లైన్స్ నుంచి ఇంకా బయటకొచ్చేసాం. బయటకొచ్చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న వేణుగోపాలరావు స్వామి గాని, కొన్ని పుణ్యక్షేత్రాలైతే ఉన్నాయి. అయి గూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీకు చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఈ లోపలున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. అయన్నీ మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్. కార్తీక మాసం కదా! చాలామంది కొంచెం పూజలైతే ఎక్కువుంటాయి గదా! చాలామంది రష్‌గా ఉంది కొంచెం బయటైతే టెంపుల్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ ఇదొచ్చేసరికి ఇందాక పంచరాములన్నారు కదా! ఇప్పుడు మనం ఉన్నదొచ్చేసరికి అమరావతి. అమరావతి అమరలింగేశ్వర స్వామి కదా! ఆయననమాట. నెక్స్ట్ వచ్చేసరికి గానుపుడి. ఈయనొచ్చేసరికి సోమేశ్వర స్వామి. తర్వాతొచ్చేసరికి భీమేశ్వర స్వామి. ఈయనొచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి పాలకొల్లు ఉందండి. పాలకొల్లు శివాలయం తర్వాత ఇదొచ్చేసరికి సామర్లకోటలో ఉందండి. ఈయనొచ్చేసరికి ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ ఉంటది హైటు. 3 ఫ్లోర్స్ ఎక్కితే గాని మనకి శిఖరం చేరుకోలేము. సో, అంత హైట్‌లో ఉంటారు స్వామి. ఇదనమాట మన చరిత్ర. ఈ ఆత్మలింగం అని చెప్పా కదా! 5 భాగాలు పడింది కదా! 5 భాగాల్లో పడిందే ఒక్కొక్క చోట శివలింగాల్లాగా వెలిసినాయనమాట. సో, పక్కనే మనకున్నాం కదా! కాళిహస్తీశ్వర స్వామి. చిన్న చిన్న దేవాలయాలండి. లోపలే ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి దేవాలయాలు గూడా అన్నీ నీట్‌గా గాని మెయింటెన్స్ చేస్తున్నారు. ఇదొచ్చేసరికి హోమం అండి. ఏవన్నా హోమాలన్నా జరిపించాలనుకుంటే ఇక్కడ జరిపించుకుంటారు కొంతమంది. ఇదొచ్చేసరికి అభిషేక మండపం అండి ఇది. ఇది నేను లోపలైతే క్లియర్‌గా అయితే వీడియో తీయలేదు. వీడియో ఆన్ చేస్తుంటే వద్దొద్దు తీయకూడదన్నారు. సో, అందుకనే లోపలికెళ్ళి అయితే నేను వీడియో అయితే పెద్దగా తీయలేకపోయాను. కార్తీక మాసం కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. కార్తీక మాసం లేని టైంలో అయితే కొంచెం వీడియోస్ అన్నీ మనం చేసుకొని ఫ్రీగా అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు.
అండ్ పక్కనే ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి కదా! అక్కడ మనం దర్శనం అయితే చేసుకుంటున్నాము. కొన్ని కొన్ని దేవాలయాలు అయితే కొంచెం సీక్రెట్‌గా తీయాల్సొచ్చిందండి. అందుకే వీడియో అలా ఉంటున్నాయి. కొంచెం మొబైలు జేబులో పెట్టుకొని వీడియో తీయాల్సొచ్చింది. ఇదొచ్చేసరికి రావి చెట్టను, వేపాకు చెట్టండి అక్కడున్నది. ఇక్కడ శనేశ్వర స్వామి గుడి లోపలికైతే తాళమేస్తుందండి. ఎందుకంటే లోపలికెళ్ళి మనం వీడియో తీద్దామనుకున్నాను. ఒకసారి లోపలికెళ్ళాము అంటే మళ్ళీ రెండోసారి డైరెక్ట్‌గా అయితే ఇంటికెళ్ళకూడదు కదా! మళ్ళీ కాళ్ళు కడుక్కొని రెండోసారి వెళ్ళాలి గుడి దర్శనానికి. సో, నేను దాన్ని చేసిందదే. వీడియో తీద్దామని చెప్పి ఎళ్ళాను కదా అని చెప్పి మళ్ళీ కాళ్ళు కడుక్కొని మళ్ళీ రెండోసారి దర్శనం అయితే ఎళ్ళాను. అందుకే 2 సార్లు దర్శనం అయిందని చెప్పాను ఇందాక మీకు వీడియోలో ముందు. పైన గూడా కొంతమంది దీపాలయి వెలిగిస్తారండి. ఇదొచ్చేసరికి రావి చెట్టును, వేపాకు చెట్టు 2 కలిసున్న చోట. ఇక్కడ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంటారు. అందుకే చాలామంది ఇక్కడికొచ్చి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పక్కనే ఆంజనేయ స్వామి గుడి గూడా ఒకటుందండి. అది గూడా చూపిస్తాను మీకు. నవగ్రహాలండి ఇది. నవగ్రహాలు గూడా మనకి తారాలన్నీ ఎసేసున్నాయి. యాక్చువల్‌గా లోపలికెళ్ళటానికి ఒక పెద్ద గేర్ బాడయితే అడ్డు పెట్టేసుంది. కొన్ని బారికేడ్లు అడ్డు పెట్టేసున్నాయి. కొంచెం లోపలికి తోసుకొనొచ్చాను. తోసుకొనొచ్చి వీడియో తీస్తున్నాను. సో, ఇదొచ్చేసరికి మా ఆంజనేయ స్వామి గుడండి చెప్పాను కదా! హనుమాన్ టెంపుల్. ఇదొచ్చేసరికి ఇంకా కృష్ణానది అండి ఇది. మనకి కొండుంది కదా! అమరావతి కొండుంది కదా! కొండ మీద వెలిసారు కదా స్వామి. ఈ కొండ చుట్టూ ఉంటదండి కృష్ణానది అనేది. చాలా విచిత్రం కదా! సో, ఆ కృష్ణానది మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఎవరైనా స్నానం చేయాలనుకుంటే ఇక్కడికొచ్చి స్నానం చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటారు. ఇక్కడ కృష్ణానది రావడానికి గూడా ఒక కారణం ఉందంటండి. స్టోరీ ఏంటంటే ఇదివరకు పూర్వకాలంలోనే ఇక్కడ మనకి అర్జునుడు కట్టాడు కాబట్టి గుడి. అప్పటికి కృష్ణానది లేదనమాట. సో, అప్పుడు కృష్ణానది అనేది ఏర్పడింది. బ్రహ్మదేవుడు కృష్ణానది ఇయన్నీ గీసేటప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ గుడుందని అక్కడ అర్జునుడు కోరగా బ్రహ్మదేవుడు ఆ గుడి పక్క నుంచి నది వచ్చేలాగా గీసాడనమాట. అందుకనే మనకి గుడి